గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు దసరా నవరాత్రి 7th డే అయితే స్టార్ట్ అయిందనమాట. ఈరోజు అవతారం వచ్చేసి సరస్వతి అవతారం. కొన్ని చోట్ల చండీ అంటున్నారు. నిన్న అయితే లలిత త్రిపుర సుందరి 4th డే జరగాల్సింది నిన్న తీసుకొచ్చి పెట్టారు. మరి అది ఎందుకు అలా పెడుతున్నారో మనకైతే తెలియటం లేదు. నేనైతే పోయిన సంవత్సరం ఆర్డర్ అయితే చేస్తున్నాను. ఏమన్నా మిస్టేక్గా వస్తే సారీ. ఎందుకంటే ఒక్కోసారి సంవత్సరానికి ఒకసారి ఆర్డర్స్ అయితే మారుస్తారు. ఇప్పుడు ఫస్ట్ అన్నపూర్ణ దేవి ఉందనుకోండి. అన్నపూర్ణ దేవుని తీసుకెళ్ళి నాలుగో అవతారమో లేదా 3వ అవతారం ఒకటి పెడతారు. లేదంటే దుర్గమ్మ తల్లిని తీసుకొచ్చి 7వ అవతారం 8వ అవతారం కొంచెం ముందుకు జరుపుతారు. ఇట్లా ఉంటుందన్నమాట. ఇయర్ బై ఇయర్ కొంచెం మారుస్తారు. లైక్ కాత్యాయని దేవి గారిని తీసుకురావడం కానీ, లేదంటే ఇప్పుడు చండీ కానీ, ఇట్లా కొన్ని అవతారాలు అయితే కలుపుతారనమాట. సో మనము ఏమంటే ఒక ఆర్డర్లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ అన్ని అవతారాలను చెప్పుకుంటా వాళ్ళ హిస్టరీని చెప్పుకుంటూ వెళ్ళాలంటే అది కొంతమందికి అర్థమవుద్ది, కొంతమందికి అర్థమవుద్దు. కొన్ని ఏమో మన స్టేట్స్లో చేయరు. అవి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మన స్టేట్స్లో అయితే చేయరు. కొన్ని వేరే స్టేట్స్లో తీసి కూడా మనకు అలంకారాలు లెక్కన ఇస్తారనమాట. లైక్ చండీ కావచ్చు, కాత్యాయని కావచ్చు, లేదా భద్రకాళి కావచ్చు. ఇట్లా చాలా అవతారాలు ఉన్నాయి దుర్గమ్మవి. అన్నీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలామందికి తెలియదు. కొంతమందికి తెలంగాణలో భద్రకాళి తెలిసి ఉంటుంది, కానీ కాత్యాయని దేవి కొంతమందికి తెలియదు. అది వేరే స్టేట్స్లో అయితే చేస్తారు. ఇట్లా కొన్ని అవతారాలు అయితే ఉంటాయి దుర్గమ్మ తల్లివి. సో మీకు ఆ పేర్లన్నీ చెప్పి కన్ఫ్యూజ్ చేయడం ఎందుకని చెప్పి నేను ఉన్నయే క్లారిటీగా ఇస్తున్నాను. సో ఈరోజు సరస్వతి దేవి అవతారం. మామూలుగా దుర్గమ్మ తల్లి చెప్పే కదా, సరస్వతి దేవి అయిన ఆవిడే, మహాలక్ష్మి దేవి అయిన ఆవిడే, దుర్గమ్మ తల్లి అయిన ఆవిడే అని చెప్పి 3 అవతారాలు ఆవిడే చెప్తున్నా కదా. గాడ్ మామూలుగా పార్ట్స్గా విడిపోతారు. తనని పార్ట్స్గా విడిపోయి తన ఒక గాడ్గా క్రియేట్ చేసుకుంటారు అనమాట. ఇదే తప్పించి గాడ్స్ అందరూ సపరేటు, ఒక్కొక్క రూపము సపరేట్గా అంటే ఏముండదు అనమాట. వీళ్ళందరూ ఒకటే రూపం అండ్ ఒకటే క్రియేషన్. ఒకరి నుంచి వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ. లైక్ విష్ణుమూర్తి నుంచి రాముడు, పరశురాముడు ఎట్లా వచ్చారో, లైక్ 10 దశావతారాలు ఎలా వచ్చినాయో, కృష్ణుడు కావచ్చు, పరశురాముడు కావచ్చు, ఇలా అలా అమ్మలగనమ్మ దుర్గమ్మ తల్లి నుంచి వీళ్ళందరూ వచ్చారు. లేకపోతే మహాలక్ష్మి దేవి నుంచి అనుకోవచ్చు, సరస్వతి దేవి నుంచి అనుకోవచ్చు. అది మీ ఇష్టం. అది మీరు కొలిసే విధానం బట్టి ఉండదు అనమాట. నా వరకు ఇది. సో సరస్వతి దేవి అవతారం సందర్భంగా అందరికీ నవరాత్రి 7th డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.